నమస్కారం. పాకిస్తాన్లో వెళ్లి హనుమాన్ సర్కిల్ అని పెడితే ఒప్పుకుంటారా అక్కడ ముస్లిమ్స్? ఇరాన్ వెళ్లి హనుమాన్ సర్కిల్ అని పెడితే ఊరుకుంటారా అక్కడ ముస్లిమ్స్? ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి హనుమాన్ సర్కిల్ అని పెడితే ఊరుకుంటారా అక్కడ ముస్లిమ్స్? సౌదీ వెళ్లి హనుమాన్ సర్కిల్ అని పెడితే ఊరుకుంటారా? మన దేశంలో మనం హనుమాన్ సర్కిల్ అని పెట్టుకోవడానికి ఫైట్ చేయాల్సొస్తుంది. మెల్లగా హిందువులు పూజ చెయ్యాలి అన్నా కూడా ఎలా చేస్తారు అంటారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఇప్పుడొక పెద్ద వివాదం నడుస్తోంది. అది హనుమాన్ సర్కిల్ అని హిందువులంటుంటే, లేదు అది టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ముస్లింలు గొడవ చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ గురించి వివరంగా ఇతరులు చెప్తారు. ఆయన ఈ కడపకు మనవుడు. అసలు మన దేశంలో మన దేవుడి పేరు పెట్టుకోవడానికి ఇంత గొడవ చెయ్యాలా? మన గడ్డ మీద మనకు హక్కు లేదా? ఈరోజు ఈ వీడియోలో ముసుగు తీసి కొన్ని చేదు నిజాలు మాట్లాడుకుందాం. టిప్పు సుల్తాన్ ఒక మతోన్మాది. వేలాది మంది హిందువులు క్రైస్తవులను తన కత్తికి ఎరచేశాడు. ఇతర దేశాల్లో హిందువుల పరిస్థితేంటి? అక్కడ లేని స్వేచ్ఛ ఇక్కడ వాళ్లకు ఎలా వస్తోంది? చివరి వరకు చూడండి. చాలా మంది సెక్యులరిజం గురించి మాట్లాడుతుంటారు. సరే, ఒక్కసారి మన పక్కనే ఉన్న పాకిస్తాన్ను చూడండి. అక్కడ హిందువులకు రక్షణ ఉందా? అక్కడ హిందూ ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. అక్కడ కనీసం ఓటు వేసే హక్కు కూడా సరిగ్గా ఉండదు. మరి బంగ్లాదేశ్ పరిస్థితేంటి? ఆఫ్ఘనిస్తాన్లో హిందూ దేవాలయాల పరిస్థితేంటి? ఏ ఒక్క ముస్లిం మెజారిటీ దేశంలోనైనా హిందువులకు పూర్తి రక్షణ ఉందని ఎవరైనా చెప్పగలరా? అక్కడ లేని రక్షణ, అక్కడ లేని గౌరవం ఇక్కడ మాత్రం వాళ్లకు అన్ని హక్కులు కావాలా? మనం ఇక్కడ టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలా వద్దా అని చర్చించుకుంటున్నాం. అదే ఇరాన్ వెళ్ళండి, లేదా సౌదీ అరేబియా వెళ్ళండి. ఇక్కడ మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్ పెడతాం, లేదా మహారాణా ప్రతాప్ సర్కిల్ పెడతామని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? కనీసం మాట్లాడనిస్తారా? అక్కడ వాళ్ల మతం, వాళ్ల చట్టం మాత్రమే నడుస్తుంది. కానీ మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో కూడా ఒక సర్కిల్కు హనుమంతుడి పేరు పెట్టాలంటే ఇంత గొడవ చెయ్యాలా? ఇది మన దౌర్భాగ్యం కాదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చరిత్రను ఒకసారి తిరగేయండి. టిప్పు సుల్తాన్ గురించి గొప్పగా చెప్పుకునేవారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. వేల సంఖ్యలో హిందువుల ఊచకోత కోసిన వ్యక్తి, దేవాలయాలను కూల్చేసిన వ్యక్తి పేరును మన సర్కిల్కు ఎలా పెడతారు? మన పూర్వీకులను హింసించిన వారి పేరు మన కళ్ల ముందుండాలా? కడప గడ్డ మీద హనుమంతుడి విగ్రహముండాలా, లేక టిప్పు సుల్తాన్ పేరుండాలా అనేది ప్రతి హిందువు ఆలోచించాలి. మన చరిత్రను మనమే అవమానించుకుంటున్నామా? కడప ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఒక్క సర్కిలుడుగా ముస్లిం పేరుతో లేదు. భారతదేశంలో హిందువులు శాంతి కాముకులు కాబట్టి అందర్నీ గౌరవిస్తున్నారు. కానీ ఆ శాంతిని చేతగానితనంగా తీసుకోకూడదు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మైనారిటీలు ఎలా ఉంటున్నారు, మన దేశంలో మైనారిటీలు ఎలా ఉంటున్నారు గమనించండి. అన్ని హక్కులు అనుభవిస్తూ మళ్ళీ మన సంస్కృతిని, మన దేవుళ్ల పేర్లను వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? మన దేశంలో మనకీ హక్కు లేకపోతే ఇక ఎక్కడికి వెళ్ళాలి? హిందువులారా, ఇప్పటికైనా మేల్కొనండి. కడపలో జరుగుతున్నది కేవలం ఒక సర్కిల్ వివాదం కాదు. ఇది మన ఉనికికి సంబంధించిన పోరాటం. మనం గళం విప్పకపోతే రేపు మన ఊళ్ళో మన దేవుడి ఊరేగింపు చెయ్యాలన్నా పర్మిషన్ అడిగే పరిస్థితి వస్తుంది. మన గడ్డపై మన హక్కును కాపాడుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్క హిందువుకు చేరేలా షేర్ చెయ్యండి. వాళ్లకు కూడా తెలియాలి హిందువులు మేల్కొన్నారని. జై హింద్, జై శ్రీరామ్.